అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్‌లో భాగంగా ఈరోజు మనం కోటగదిర గ్రామంలోని హై స్కూల్‌కి రావడం జరిగింది. వచ్చి ఇక విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. నా పేరు జి మీనాక్షి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ కోటకద్ర. ఇప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చి పక్షులు ఎలా కలుషితం అవుతున్నాయి, పర్యావరణం ఎలా పాడవుతుంది, భూమి సారం ఎట్లా పెంచాలి, చెట్లను ఎలా నాటాలని చెప్పిర్రు మాకు. చెప్తే మేమేమనుకుంటున్నామంటే ఇంకా ఇలానే భారతదేశం మొత్తం ఇలానే చెట్లు నాటుతూ పోతే ఎంత ఆక్సిజన్ మనకు వస్తుందో చెప్తుర్రు. కాబట్టి ఎన్ని కలుషితం అవుతున్నాయి, ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం, మనము చాలా ప్లాస్టిక్ వాడుతున్నాము. ఇట్లా షాప్ కోవాలంటే ఆ నుంచి ప్లాస్టికే. అందుకే సార్ వాళ్ళు చెప్పినట్ల మనం ఒక బట్ట సంచులను కానీ ఇప్పుడు సంచులు ఉన్నాయి, బట్ట సంచులు తీసుకొని పోయి మనం షాప్ పోయి అట్లయితే మనం ప్లాస్టిక్ ని విడిచిపెట్టిన వాళ్ళైతాము, ఇంకా భూసారం పెంచిన వాళ్ళం అవుతాం. భూసారాన్ని పెంచాలి, చెట్లను నాటాలి. అందరూ ఈ అన్న వాళ్ళు మాకు ఇంత మంచిగా చెప్తున్నందుకు అన్న వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. నా పేరు అప్సా. నేను 10వ తరగతి చదువుతున్నాను. మనం పుట్టినరోజు సందర్భంగా అది ఇది అని ఫంక్షన్స్ వల్ల అన్ని క్రాకర్స్ కాల్చి మొత్తం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది. ఇప్పుడు వినాయకుడిని కూడా మట్టి వినాయకుడు పెట్టకుండా మొత్తం కలర్స్ వినాయకుడిని పెట్టి అది నీళ్ళలో వేస్తే మళ్ళీ నీళ్ళంతా కలుషితం అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు మౌనిక. నేను 10వ తరగతి చదువుతున్నా. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ కోటకద్ర హై స్కూల్. చెట్లు నాటడం ద్వారా ఆక్సిజన్ లభిస్తుంది, అలాగే స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆ చెట్ల నుంచి వానలు కూడా కురుస్తాయి. మనము ఆక్సిజన్ తీసుకొని మంచిగా జీవిస్తాము. చెట్లను నరకకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చెట్లను అసలు నరకకూడదు. థ్యాంక్ యూ. ఈరోజు మన పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కోటకదిరకు కొమిరెడ్డిపల్లి నుంచి విష్ణు వాళ్ళ స్నేహితులు ఇద్దరు గ్రీన్ ఎర్త్ ప్రాజెక్టు గురించి వివరించడానికి వచ్చారు. వారి యొక్క ప్రోగ్రాంలో మట్టి వాసన, మట్టిలో ఉండే ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని వివరించారు. మనిషిలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఎలా రోగాల పాలవుతామో, మట్టిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే కూడా వాతావరణం కాలుష్యం అవుతుంది. దానివల్ల మనిషి మనుగడకే ఇబ్బందులు ఏర్పడతాయనే విషయాన్ని ఉదాహరణలతో, చిత్రాల ద్వారా చక్కగా వివరించడం జరిగింది. ఇక మన చుట్టూ ఉండే మనుషులతో పాటు పశు పక్ష్యాదులు ఇంకా మన చుట్టూ ఉండాలంటే, మన దేశాన్ని వదలకుండా ఉండాలంటే వాటి యొక్క జీవనాన్ని కాపాడుకోవటం మన చేతుల్లో ఉంది. దానికోసం మనం చేయవలసిందల్లా మొక్కలు పెంచడం. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ కానీ, మన బడి చుట్టూ కానీ, మన ఊర్లో కానీ ఎక్కడైనా ఖాళీ స్థలం ఏర్పడితే మన వంతుగా మన పుట్టినరోజు ఏ శుభకార్యమైనా గుర్తుగా ఒక మొక్కను నాటండి, మొక్కను కాపాడండి. దీనివల్ల ఏం చేస్తాము, భూమి యొక్క సారాన్ని పెంచుతాము, పచ్చదనాన్ని పెంచుకుంటాము. మనకు కావలసిన పండ్లు ఫలాలు, ఎన్నో రకాల మంచి గాలి ఉపయోగపడుతుంది. ఒక్క చెట్టును పెంచడం వల్ల ఎన్నో వందల పక్షులతో పాటు ఎంతో మంది మనుషులకు కూడా అది ఆక్సిజన్ అందిస్తుంది. దీనివల్ల మనం సొంతంగా సాయం చేయకపోయినా మనం నాటే చెట్టు వల్ల మన సమాజానికి ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము. మన పూర్వీకులు నాటిన చెట్ల పండ్లు ఇప్పుడు మనం ఏ విధంగా తింటున్నామో, ఈ రోజు మనం నాటిన చెట్ల యొక్క ఫలాలు మన ముందు తరాల వరకు కూడా అందుకునేలా మనం కృషి చేయాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ప్లాస్టిక్ వాడకం. ప్లాస్టిక్ వాడకం వల్ల అసలు మనకి ఎంత నష్టం జరుగుతుందో మనం గుర్తించడం లేదు. కొన్ని వేల లక్షల పక్షులు నశిస్తున్నవి. ఒక ప్లాస్టిక్ బాటిల్, ఒక ప్లాస్టిక్ వస్తువు కరిగిపోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలైనా అది కరిగిపోవడం లేదు. ఆ విషయం మనకు తెలిసినా కూడా మనం ప్లాస్టిక్ను వాడి మన యొక్క వాతావరణాన్ని కలుషితం చేసుకుంటున్నాం. మన చుట్టూ ప్లాస్టిక్ యొక్క కుప్పలు కుప్పలుగా చూస్తున్నాము. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్నాము. విద్యార్థులు మీరంతా గమనించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మిగతా మట్టి పాత్రలైనా సరే వాడినా మంచిదే, కానీ ప్లాస్టిక్ మాత్రం క్యారీ బ్యాగులు, వాటర్ బాటిల్స్, ఇంకా ఏమున్నా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పండి ప్లాస్టిక్ వాడకం తగ్గించమని. ఇక మూడవ విషయము ఏంటంటే ఇప్పుడు రాబోయే
వినాయక చవితికి అందరూ కూడా రంగులతో కూడిన వినాయకుడిని చేసుకోకుండా మట్టి వినాయకులనే వాడాలి. దానివల్ల కూడా మనము పర్యావరణాన్ని పరిరక్షించినట్లయితాము. ఈ విధంగా మట్టి యొక్క ఇమ్యూనిటీ, పక్షుల నివాసము, ప్లాస్టిక్ నివారణ మొదలగు విషయాల గురించి గ్రీన్ ఎర్త్ అంటే మన చుట్టూ పచ్చని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనం చేయవలసిన మన వంతు సాయంగా మన కృషిని చక్కగా వివరించి మనకెన్నో విషయాలు తెలియజేసినందుకు పాఠశాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇచ్చిన విత్తన బంతు ఇలా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర చిన్న గుందేసి ఇలా నాటండి. నాటి వీటి ఇలా కప్పేయండి. కప్పేసి దీని చుట్టూ ఇట్లా వలనకి ఏర్పరచుకుని డైలీ వాటర్ కోసం ఏమవుతుందంటే 7 to 10 days మధ్య ఈ చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్క ఎదిగి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మంది చొప్పున వాటి జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీరు విత్తన బంతు తయారు చేయండి. అలాగే ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజుకి ఒక మొక్క నాటండి. ఓకేనా? ఈ విధంగా మనం పర్యావరణం కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ కి, టీచర్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.